అయింది వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి అని. సరే ఆలస్యమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా రెస్క్యూ టీమ్‌లన్నీ గూడా కష్టపడి లోపలికెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాయి. చాలా సార్లు అడ్డంకులొస్తున్నాయి. అయినా గూడా అధిగమించి వాళ్ళెళ్తున్నారు. ఏం జరుగుతదో ఏంటి అనేది తెలీదు పరిస్థితుల్లో. కానీ ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే ప్రమాదాన్ని ముందే పసిగట్టలేకపోయిందా ప్రభుత్వం? రెస్క్యూ టీముల్ని రెడీగా పెట్టుకోలేకపోయిందా అనే విమర్శలొస్తున్నాయి. ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మరి విజితా గారికి ప్యానల్ సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నా. వాస్తవానికి ఈ ఎస్ఎల్బిసి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉన్నదో 1979లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రజల్ని రక్షించటానికి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి గారు వారు ఆ రోజు డిపిఆర్ తయారు చేయండి, ఎంతోమంది అభాగ్యులు ఫ్లోరైడ్తోని చట్టుగా వికలాంగులుగా ఎంతోమంది ఉన్నారు, లక్షలాది మంది అని, దాన్ని నివారించడం కోసం ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. దాన్ని అంజయ్య గారి ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు ఆ రోజు మంజూరు చేయించి డిపిఆర్ దీన్ని మొదలు పెట్టడం జరిగింది. తదనంతరం మళ్ళీ 89లో దీన్ని మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ యాజిటేషన్ అని, ఈ గవర్నమెంట్లని ఆ గవర్నమెంట్లని, ఇదొక ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఒక ఫ్లోరైడ్ నివారణ కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం 4 లక్షల ఎకరాల సాగునీరు మరియు దాదాపు ఆ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి 16 లక్షల జనాభాలో దాదాపు 9 లక్షల జనాభాకు తాగునీరుకి ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అది ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 2005లో దీనికి టెండర్ పిలవటం జరిగింది, అనుమతులు తీసుకోవటం జరిగింది. ఒక మంచి ప్రాజెక్టు అయినా ఈరోజు అంటే నిన్న ఈ 5 రోజుల క్రితం ఇప్పుడైతే సోదరులు చెప్తున్నారు, ముఖ్యంగా ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ ప్రకృతి వైపరీత్యం అంటే గత 2011 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే ముందు ఇది 44 కిలోమీటర్ల యొక్క టన్నెల్ మేడం. ఈ 44 కిలోమీటర్ల టన్నెల్ని ఇంతకంటే దోమలపెంట నుండి, అవుట్లెట్ అంటే చందంపేట నుండి ఈ 2 మిషన్లను కూడా తీసుకొచ్చి టీవీఎంలు తీసుకొచ్చి పని నడుస్తున్నాయి. 2011 వరకు దాదాపు 24 కిలోమీటర్ల వరకు అప్పటికే పూర్తి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నేను ఒక మేధావి శ్యాంప్రసాద్ రెడ్డి గారు అని ఇంజనీర్ ఉండే వారి నుంచి కూడా నేను కొంత తెలుసుకున్నాం. అంటే ఈ శ్రీశైలం టన్నెల్ అనేది 44 కిలోమీటర్లు ఇంత లెంతీగా అండర్ గ్రౌండ్లో తీయటం అనేది ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఉన్నా సవాలని ఆ రోజే ఇంజనీరింగ్ బృందం తెలియజేసింది. ఆ సవాల్కి ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైతే ఇవాళ ఏదైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం, దానితోని ఎక్కడ కూడా బ్లాస్టింగ్ కానీ 5 kbm వరకు సౌండ్ రాకుండా చేయాలనే ఏదైతే సుప్రీంకోర్టు కానీ ఏదైతే ఆర్డర్ ఉందో, ఈ 44 కిలోమీటర్లు ఇంత లెంతీగా అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేయడం అనేది సవాలు. అయినా కానీ సాహసోపేతంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మొదలుపెట్టి 22 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగతా 2011-12 వరకు పూర్తయితే మనం ఏదైతే నిధులు నియామకాలని అనుకొని పోరాడి తెలంగాణ తెచ్చుకొని ఇచ్చుకున్నామో, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం 500 మీటర్లు 200 మీటర్లు 10 సంవత్సరాలు దాన్ని ఏం మాత్రం కూడా పట్టించుకోలేదు. ఇక ముఖ్యమైందంటే నిన్న హరీష్ రావు గారు పోయిన మహానుభావుడు ఆ రోజు ఒక బేరింగ్ పాడైపోయింది, అది 65 కోట్లు అవుతుందని ఇంజనీరింగ్ బృందం చెప్తే 3 సంవత్సరాలు బేరింగ్ తెప్పి అని దౌర్భాగ్య పరిస్థితి హరీష్ రావు గారిది. ఇవాళ ఆయన అక్కడికి పోయి చెప్తున్నాడు. ఇవాళ ఏదైతే ఆ యొక్క జేపీ గ్రూప్స్ ఉన్నదో వాళ్ళకి ఒక్కొక్క సంస్థ ఒక్కో దాంట్లో ఎక్స్పర్టులు ఉంటారు. వాళ్ళు డీవాటరింగ్లో చాలా ఎక్స్పర్ట్ అని వాళ్ళకు సర్టిఫికేషన్ ఉన్నది. ముఖ్యంగా ఇంకొకటి సోదరులు అంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ
ఈ యొక్క భూమి యొక్క సాంద్రత విలువను కొలిసే ఒక మేనేజ్మెంట్ కానీ సర్టిఫై చేసిన తర్వాతనే మొన్న ఈ యొక్క టన్నెలు పనులు మొదలుపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మేనేజ్మెంట్ సర్టిఫై చేసింది మొన్న ఫిబ్రవరికి ముందు. అది దాంతోనే మొదలుపెట్టింది. ఎవరో ప్రభుత్వంలో ఉన్న ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంతంగానో లేకపోతే జూపల్లి గారో రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదలకు నష్టం జరగవద్దు, కార్మికులకు నష్టం జరగవద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి ఒక భూ సాంద్రత నిర్వహణ సంస్థతోని ఫిట్మెంట్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే బోరింగ్ మొదలుపెట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యం అంటే 2019 వరకు పనిచేసి ఇవాళ 4 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతున్నది. 5 సంవత్సరాల నుంచి తట్టడి మట్టి తీయలేదు అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంటు. రూపాయి కూడా విదిలించి పెట్టలేదు. కనీసం ఫ్లోరైడ్ బాధితులని ఓట్లు దండుకున్నారే ఆ రోజు. మరి ఆ ఫ్లోరైడ్ బాధితుల కోసం ఏం చేసేది ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు మీరు? కాళేశ్వరం అబద్ధమా? ఒక్క ఎకరం కూడా నీళ్ళు రాలే కదా. మీరు పెట్టిన 1,00,000 కోట్లు. మరి ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా విచారణ కమిటీ, గౌరవ జస్టిస్ ఘోష్ కమిటీ గారు ఒక్కొక్క సీఈని అడుగుతుంటే నిజాలు బయటపడుతున్నాయి. ఈ యొక్క టీఆర్ఎస్ భాగవతం వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వచ్చి. అదేవిధంగా ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము చూస్తున్నాం డైరెక్ట్ అండి, అక్కడే కూర్చొని అక్కడ ఉండి ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఏదైతే సింగరేణి సంబంధించిన బొగ్గు గనులో పనిచేసే వాళ్ళని కానీ, రెస్క్యూ టీంలను కానీ తీసుకొచ్చి ఆ 8 మంది కార్మికుల్ని ఎట్లా కాపాడాలని నిద్రాహారాలు మానేసి అక్కడ కూర్చుంటే ఇప్పుడు సోదరులు అంటున్నారు వీళ్ళకేం పని ఏదో అన్నట్టు వెనక నాగభూషణం చెప్పిన డైలాగ్ ఉన్నట్టుంది. దివిసీమ కొట్టకపోతుందంటే 2 డైలాగులు రాసుకో అన్నారంట. అట్లున్నది ప్రతిపక్షాల పరిస్థితి, బీజేపీ టీఆర్ఎస్ది. ఆయన అన్నాడంట ఆ రోజు, ముఖ్యమంత్రి ఎట్ట పోతుండే, హెలికాప్టర్లో పోతుండా, అక్కడ దివిసీమ కొట్టకపోతుంటే ఈయన హెలికాప్టర్లో చక్కర్లు కొడుతుండాయా అని అది రాసుకోనంట విలేకర్ని. ఒకవేళ ఆయన బై రోడ్డు పోతుండా, ఈయన అక్కడ అలో లక్ష్మణాన్ని జనం అలో లక్ష్మణాన్ని మొత్తుకుంటుంటే ఈయన రోడ్డు మీద తాపిగా అంటే వాళ్ళకు విమర్శ చేయాలనేది ఒక అక్కసు తప్ప ఈ ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఈ యొక్క ఇలాంటి పెద్ద పరిస్థితిని మనం సానుభూతితోని ఎట్లా చూడాలి వాళ్ళననే కొద్ది ఆలోచన కూడా బీఆర్ఎస్ బీజేపీలకు లేదు. వాళ్ళు చేపట్టిన ప్రాజెక్టులు ఎన్నో బ్రిడ్జిలు కూలిపోతున్నాయి గుజరాత్లో కానీ బీహార్లో కానీ మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న 6 నెలల క్రితం కట్టిన బ్రిడ్జిలు కూలిపోతున్నాయి కిలోమీటర్లు. అయినా ఒక్కటి మాత్రం ఈ యొక్క అంటే నేను ఒక రైతుగా కానీ ఒక ప్రజల నుంచి ఒక పౌరునిగా నేను తెలియజేస్తున్నా మేడం, ఇది తెలంగాణ ప్రజలకి ఉమ్మడి నల్గొండలో 4 లక్షల ఎకరాలకు కానీ ఇప్పుడున్నటువంటి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు దాదాపు 28 లక్షల మంది ప్రజలకి ఫ్లోరైడ్ నివారణ కోసం 4 లక్షల ఎకరాల సాగు కోసం ఈ ప్రాజెక్టును చేపట్టిరు. దీనికి కేంద్రంలో ఉన్న గౌరవ సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉన్నది. అది అప్పీల్ చేస్తున్నా నేను ఇక్కడ నుంచి. ఏంటంటే ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది, ఈ 44 కిలోమీటర్ల పరిధిలో ఒక 5 కిలోమీటర్లకి ఒక ఓపెన్ వెల్ లెక్క ఓపెన్ చేసి 5 కిలోమీటర్లకి ఒక ట్యాంకు లెక్క ఏర్పాటు చేసి ఆ 44 కిలోమీటర్ల చేసుకుంటూ పోతే ఇలాంటి ప్రమాదాలు జరగవనేది ఉన్నది. దీనికి మనుషులు బ్రతకాలి, మనిషి జీవనం ముఖ్యం. మనిషి జీవనం కోసం అంటే వన్యప్రాణుల జీవనం కూడా, కానీ మనిషి జీవనం ముఖ్యం. ఇక్కడ 30 లక్షల మంది ప్రజల జీవితాలు ముఖ్యం, కానీ వన్యప్రాణుల జీవితాలే ముఖ్యం. ఈ 44 కిలోమీటర్లు మీరు ఏమన్నా చేసుకోండి అని గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ని గమనించి ఇప్పటికైనా ఈ 44 కిలోమీటర్లు ఉన్న దాన్ని 5 కిలోమీటర్లకు ఒక దాన్ని ఏమంటారంటే ఓపెన్ వెల్ లెక్క పెట్టేసి అక్కడక్కడ వాటిని స్టాపేజీ ఎంక్వైరీ కోసం పరిశీలన కోసం చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న ఏదైతే 8 మంది ఉన్నారో ఈ 8 మంది కోసం ఈ ప్రభుత్వం 3 మంత్రులు మేడం,
ముగ్గురు మంత్రులు నిత్యం అక్కడుండి, ఎందుకంటే అక్కడున్న రెస్క్యూ టీం కానీ ఆ గ్రూప్ సభ్యులు కానీ ఎవ్వరు కూడా భయపడొద్దు. వాళ్ళకు మనోధైర్యం, ప్రభుత్వం మీ వెంటుంది, ప్రభుత్వం మీకోసం చేస్తుందని ఆ విషయాల కోసం ఉంటే, వీళ్ళు కనీసం టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు 65 మంది భక్తితోని పోతే జనం బస్సులో కింద పడి చనిపోతే కనీసం వాళ్ళ యొక్క ముఖాలు చూడటానికి కూడా నోచుకోలే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రబుద్ధులు ఆ రోజు. ఇంతెందుకండి, కాళేశ్వరం అంటున్నారు కదా, కాళేశ్వరం కింద ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు చనాక అనుకుంటా 11 మంది చనిపోతే గోనె సంచులల్లా చుట్టేసేసి వచ్చారు. ఇది నిజం కాదా? ఇదే ఇంతెందుకు, ఫామ్ హౌస్లో 25 మంది కూలీలు చనిపోతే నరమానునికి తెలవకుండా చేసి వచ్చారు. ఇవన్నీ సత్యాలు కదా. వీళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్కి. ఇలా ముగ్గురు మంత్రులు అక్కడ కూర్చొని ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రజలకి మేము అందిస్తున్నాం, వాళ్ళ యొక్క జీవనం ఎట్లా కాపాడాలి, మేమేం చేయాలి. నిన్న జూపల్లి కృష్ణారావు గారండి లోన కన్వయర్ బెల్ట్ మీద నడుచుకుంటూ పోతున్నాడు ధైర్యంతో. ఏమన్నా సోక అది మాట్లాడవచ్చా మీరు? ఇలాంటి టైంలో అది మాట్లాడేది ఒక మంత్రి పాయింట్ ఈడికి మలుసుకొని, ఇంతెందుకు వినోదరావు గారే చెప్పిండు కదా టీఆర్ఎస్ నాయకుడు, సాహసోపేతంగా జూపల్లి గారు 11 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిండు బెల్ట్ కన్వైర్ మీద నడుచుకుంటాని. కొద్దిగా ఉండాలి బీజేపీ నాయకులకి, టీఆర్ఎస్ నాయకులకి, కొంతమందికి. ఇప్పుడు ఇలాంటి టైంలో నా విమర్శలు. ఇప్పుడు హరీష్ రావు గారు నేను వెళ్ళిండండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రానిట్లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావద్దనలే. హరీష్ రావు గారి యొక్క ఇంటర్నల్ ఏంటంటే కుట్ర, ఈ పని ఆపాలి, కాంగ్రెస్ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఆయన ఏం మాట్లాడుతుండో చూసిరండి నిన్న బయటలో, ఏంది కార్మికులకు అన్యాయం జరుగుతుంది, అందరు వెళ్ళిపోండి, వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అది మాట్లాడేది. అంటే నువ్వు కార్మికులను వెళ్ళగొట్టి ఈ ప్రాజెక్టు పని ఆపాలి. హరీష్ రావు గారు మేలు చేయడానికి పోలే, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండనే గేట్ వేసిరు అక్కడ హరీష్ రావు గారికి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు ఈ టైంలో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆ 8 మంది భగవంతుని దయ వల్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న చొరవకి కేంద్రంలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, రెస్క్యూ టీమ్స్ కానీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్ కానీ అందరూ కూడా ఇప్పుడు చాలా కష్టపడి రేయం బగళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. బీజేపీ నాయకత్వం, టీఆర్ఎస్ నాయకత్వం ఈ టైంలో ఈ యొక్క ప్రభుత్వం మీద విమర్శలు మానుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మనం చేయవలసిన సహాయం చేయాలి, కానీ ఈ టైప్ ఆఫ్ విమర్శలు మానుకోవాలి. హరీష్ రావు గారికి కానీ బీజేపీ నాయకత్వానికి కానీ తెలియజేస్తున్నాం. కోటేశ్వరరావు గారు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే ఫ్లోరైడ్ బాధితుల కోసం తాగునీరు, సాగునీటి కోసం అప్పట్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు కొండలు గుట్టలు మధ్యలో ఉంది కాబట్టి దీన్ని సొరంగ మార్గంలో చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి చేపట్టిన ప్రాజెక్టు. సరే, రకరకాల ముఖ్యమంత్రులు మారుకుంటూ వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయినప్పటికీ. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ, మళ్ళీ కాంగ్రెస్, ఇలా మారుకుంటూ వచ్చిన ఈ ప్రాజెక్టు చాలా కష్టసాధ్యమైంది. డిజైనింగ్లోనే చాలా తప్పుందని అప్పట్లోనే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చూపించారు. కాబట్టే ఆ ప్రాజెక్టు నిర్మాణం అంతగా దాని మీద మేము ఫోకస్ చేయలేదు అని ఇందాక గౌతమ్ ప్రసాద్ గారు చెప్పిన విషయం. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సరే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం పూర్తి చేయాలి అని చెప్పి దాన్ని టేకప్ చేసాము. కేంద్రం నుంచి బృందం వచ్చింది, వాళ్ళంతా కూడా బాగుంది అని చెప్పిన తర్వాతే అక్కడ పనులు స్టార్ట్ అయ్యాయని. కానీ ప్రమాదాన్ని ముందే ఊహించాలి, ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి రెస్క్యూ టీముల్ని రెడీగా పెట్టుకోవాలి, ఇక్కడే ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది అన్న వాదన మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఇప్పుడు ఈ పథకం